సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. జై శ్రీకృష్ణ అండి అందరికి. మనము ఇంతకు ముందు నేర్చుకున్న వాటిదే కొంచెం కంటిన్యూషన్, ఒక చిన్న టాపిక్ నేర్చుకుందాం ఇవాళ. నేర్చుకున్న తర్వాత వీలైనంత వరకు ప్రశ్నావళిలో ప్రతి ప్రశ్నకి మీరే సమాధానం చెప్పేటట్టుగా ఆ ప్రశ్నావళిని చదువుకుందాం. ఓకేనండి, ఇవాళ క్లాస్ లో అలా చేద్దాం. ప్రశ్నావళిలో పాత ప్రశ్నావళిలు మీకు ఏవైతే ఇచ్చారో అందులో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, లేకపోయినా అందరూ ఆన్సర్స్ వింటారు, మీరు ఆన్సర్స్ డిస్కస్ చేసుకోండి, నేను కూడా ఉంటాను. ఓకేనా? సో మనం ఇంతకు ముందు నేర్చుకున్నది ఏంటి? అహం పఠామి అంటే నేను చదువుతున్నాను అని, అంటే ఇది వర్తమాన కాలం. అహం పఠిష్యామి అంటే భవిష్యత్ కాలంలో నేను చదువుతాను, భవిష్యత్తులో చదువుతాను, ఇప్పటిదాకా నేను చదవలేదు అని అర్థం కదండి. అలానే మనకి ఇంకా భూతకాలం మాత్రం ఇంకా నేర్చుకోలేదండి. భూతకాలంలో మనకు ఒక 3 వెరైటీస్ లో మనం భూతకాలంని చెప్పచ్చు. అంటే నేను ఇది చదివాను అని చెప్పడానికి ఒక 3 వెరైటీస్ వరకు 3 టైప్స్ లో నేర్చుకోవచ్చు అనమాట. ఒకటి ఒక ప్రత్యయం యూజ్ చేసి చేసుకోవచ్చు. ఒకటి స్మ అనేది పెట్టుకుంటే అది భూతకాలంలో జరుగుతూ ఉండేది అని చెప్పడం అనమాట. ఇప్పుడు అహం పఠామిస్మ అన్నాను అనుకోండి, నేను చదువుతూ ఉండేదాన్ని అని అర్థం అనమాట. అంటే చదివాను అని అర్థం కదా, అలా భూతకాలం కిందకి వస్తుంది అది. బట్ అబ్సల్యూట్ గా అది భూతకాలం కాదు. అలా చేస్తూ ఉండేదాన్ని, అలా తింటుండేదాన్ని, అలా చదువుతూ ఉండేదాన్ని, అలా రాసేదాన్ని, అలా పరిగెట్టేదాన్ని, అట్లా మనం ప్రీవియస్ గా ఇది చేస్తూ ఉండేవాళ్ళం అని చెప్పడానికి స్మా అని యూస్ చేస్తామండి. ఓకేనా? కొంతమంది చెప్పేవాళ్ళు, నేను కాలేజ్ టైంలో రచనలు చేసేవాడిని, నేను అప్పుడు కవితలు రాసేదాన్ని, ఇప్పుడు కథలు రాసేదాన్ని. అంటే అప్పుడు చేసేవాళ్ళం మనం, ఇప్పుడు చేయటం లేదన్నమాట. అలా చెప్పడానికి స్మ యూస్ చేస్తాం, స మా ఒత్తు. ఓకేనా అండి? అహం పఠామిస్మ అంటే నేను ఎప్పుడో చిన్నప్పుడు చదివేదాన్ని అని అర్థం. ఓకేనా? త్వం ఖాదసిస్మ అంటే నువ్వు తినేవాడివి, ఇప్పుడు తినట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటమ్ పేరు చెప్పాను, ఐస్ క్రీమ్ తినాలి, చిన్నప్పుడు తినేవాడిని, ఇప్పుడు నేను తినటం లేదు అని చెప్పాలనుకోండి. అహం దాన్ని ఏమంటారు, ఐస్ క్రీమ్ అనే అందాం ప్రస్తుతానికి. ఐస్ క్రీమ్ ఖాదామిస్మ అంటాను అనమాట. అంటే నేను అప్పుడు తినేదాన్ని కానీ ఇప్పుడు తినటం లేదు అని ఎక్స్ప్లిసిట్ గా చెప్తున్నట్టు, పూర్వకాలంలో ఎప్పుడో చేసేదాన్ని అని. ఫర్ ఎగ్జాంపుల్ దశరథుడు అనే రాజు ఉండేవాడు అని చెప్పాలనుకోండి. దశరథ నామ దశరథ నృప అంటే అతడు రాజు. భవతిస్మ అన్నాను అనుకోండి, ఉండేవాడు అని అర్థం అనమాట. ఎగ్జాక్ట్ గా ఇలా అంటే ముక్కలు ముక్కలుగా అలా ఉండదు, సెంటెన్స్ వేరేలా ఫామ్ చేయాలి. బట్ ఎగ్జాంపుల్ గా నేను చెప్తున్నాను. స్మ అంటే అప్పుడు ఒక కాలంలో ఉండేవాడు అని చెప్పడం అనమాట. ఓకేనా? అహంకి పఠామి ఎలా వస్తుందో దానికి వెనకాల స్మ పెట్టేయండి. వయంకి పఠామహ అని వస్తుంది కదా, దానికి స్మ పెడితే మేమందరం చదివేవాళ్ళం, మేమందరం ఇలా చేసేవాళ్ళం, మేమందరం ఆడుకునేవాళ్ళం, అట్లా చెప్పచ్చు అనమాట. సో అహం, వయం, తర్వాత త్వం, యూయం, సహ, తే, వాటికి ఎలా మనం మామూలుగా చెప్తామో వర్తమాన కాలంలో అవి అలాగే చెప్పి దానికి చివర్లో స్మా తగిలించాము అని అంటే అది పూర్వకాలంలో చేసేవాడు, చేసేది, చేసేవాళ్ళం, చేసేదాన్ని అలాంటి అర్థం వస్తుంది. ఎవరికన్నా డౌట్ ఉందా అండి ఇక్కడ దాకా? మేడం, ఇప్పుడు వయం పఠామహ స్మ అనొచ్చా, పఠామస్మ? పఠామహ స్మ, అది మొత్తం అలానే ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ గా. ఓకే. త్వం పఠసి స్మ, అతను చదువుతూ ఉండేవాడు. కరెక్ట్. ఓకే. అహం కేలామి స్మ, రైటేనా మ్యామ్? కరెక్ట్. క్రీడామి అందామండి, ఖేలామి అనేది కొంచెం హిందీ. సారీ మ్యామ్, క్రీడామి అది గుర్తు రాలేదు.
కరెక్టేనండి. ఖేలామి అని ఖేలతి అనో ఏదో ఉంది వర్డ్ అయితే, కానీ క్రీడతి అనేది మోర్ అప్రోప్రియేట్ గా మనం వాడదాం ప్రస్తుతానికి. ఓకేనా? కుసుమ గారు మీకు ఏకవచనమైన ఏమైనా క్వశ్చన్? బహువచనమైన రెండిటికి స్మానే, అదేం మారదు. స్మా మారదు. మనకి మనకి సహ తే లో ఎలా మారుతుందో క్రియాపదం, సహ క్రీడతి, తే క్రీడంతి, అది అలానే ఉంటది. చివర్లో స్మా పెట్టాలి అంతే. మిగతాది ఏమి Okay. చేంజ్ అవ్వదండి. నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను మేడం, అందుకని అన్నిటికీ చివరి స్మా పెడితే సరిపోతుంది అని మీరు చెప్పారు ఇప్పుడే. అంతే, అంతేనండి. అహం క్రీడామి స్మ, త్వం క్రీడసి స్మ, యూయం క్రీడథ స్మ. యూయం అంటే క్రీడథ వస్తుంది కదండి, దానికి స్మా పెట్టేయండి. అలాగే వయం క్రీడామహ స్మ. ఇదంతా సహ- భూతకాలానికి. భూతకాలంలో కొన్ని అంటే కొంచెం అలా చేస్తూ ఉండేదాన్ని, చేస్తూ ఉండేవాడిని అని చెప్పడానికి అన్నమాట. అంటే నేను ఇవాళ తిన్నాను అని ఒక్క రోజుది గురించి చెప్పడం కాదు, కొన్ని రోజులుగా చేసిన దాని గురించి చెప్పడానికి స్మా యూస్ చేస్తాం. అదే అబ్సల్యూట్ గా చేసే భూతకాలం. వాళ్ళము ఇది వరకు చేసే వాళ్ళము అని అనడానికి స్మ అట్లా. కరెక్ట్. ఇప్పుడు నేను కాలేజ్ లో అల్లరి చేసేదాన్ని అని చెప్పాలనుకోండి, అప్పుడు స్మా చెప్తాను. అప్పుడు చేశాను, ఇప్పుడు చేయటం లేదు అని చెప్పడం అన్నమాట. మేడం అంటే యూజ్ టు అంటాం ఇంగ్లీష్ లో, అదే మేడం? కరెక్ట్, కరెక్ట్, ఓకే. కరెక్ట్ అండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీనిలో? అంటే మేము ప్రయోగం చేసుకుని చూసుకుని మళ్ళీ అప్పుడు డౌట్ ఉంటే చెప్తాను. అలాగే, అలాగేనండి. మేడం త్వంతో ఇట్లా ఎలా వస్తుంది మేడం స్మా? త్వం ఖాదసి స్మ. కాదు. సేమ్ అండి, ఇప్పుడు మనకి వర్తమాన కాలంలో ఎలా ఉంటుందో అలానే వస్తుంది. చివర్లో ఒక స్మాని తగిలించడమే, ఇంకా అక్కడ ఏం మార్పు ఉండదు. ఓకేనా? ఇది కలిసి రాస్తామా అండి, లేకపోతే విడిగా రాస్తామా? క్రీడామి, అహం క్రీడామి, స్మ. స్మా పక్కన అంటే స్మ రాయాలి, గ్యాప్ ఇవ్వాలి. అంటే మనం ఇప్పుడు హిందీ లెటర్స్ తో రాస్తాం కాబట్టి అక్కడ సేమ్ అదే లైన్ కంటిన్యూషన్. సంస్కృత్ స్క్రిప్ట్ Correct. అదే కదా. అహం క్రీడామి కొంచెం స్పేస్ ఇచ్చి స్మ. అహంకి క్రీడామికి స్పేస్ ఇస్తున్నారు కదా, అలాగే Okay. స్మ అన్నమాట. ఓహో, ఓకే. ఇట్స్ దీర్ఘం డిఫరెంట్ ఉంది వర్డ్. కదా మ్యామ్, స్మాకి దీర్ఘం ఉంది కదా మ్యామ్. ఉండదండి, స్మా కాదు స్మ. సా స్మ అంతే. స్మ సాకి మా వత్తు తెలుగులో అయితే. అదేనండి. సా మ స్మ అహం అనే ఒక పదము, క్రీడామి ఒక పదము, స్మా అనేది ఇంకొక పదం. అంతేనండి. మేడం ఇప్పుడు క్రీడతి స్మ అనే బదులు సహ వెనకాల పెట్టుకోవచ్చా మేడం? అంటే సహ క్రీడతి స్మ అనాలా? అలా అయినా పెట్టచ్చు, ఆర్డర్ మారుతున్న ప్రాబ్లం లేదండి మనకి. జై శ్రీ కానీ అది కృష్ణ. రిలేట్ చేసుకోవాలి, ఒకటే సెంటెన్స్ లో ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది మనం రిలేట్ చేసుకోగలగాలి అంతే. మేడం జై త్వం శ్రీకృష్ణ మేడం. క్రీడసి స్మ అంతేనా? నీవు అంతే. ఆడినావునా? ఆడుతూ ఉండేవాడివి. ఓకే. ఓకేనా? జై శ్రీకృష్ణ మేడం. ఎవరు? జై శ్రీకృష్ణ అండి. ఈ ఖాదితో అట్లా వర్డ్స్ ఎప్పుడు వాడతారు మేడం? అది భూతకాలంలో అండి, అది తవతు ప్రత్యయం అంటాము. మనం ఇంకా నేర్చుకోలేదు కదా, ఆ తర్వాత నేర్చుకుందామండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. అది కూడా భూతకాలమే, మీరు చెప్పింది కరెక్టే. కానీ అది తవతు ప్రత్యయం అని వస్తుంది స్పెషల్ గా, దానికి సపరేట్ గా మనం కొన్ని విభక్తులు మిగిలిపోయాయి కదా మనకి. సరే, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి అయ్యాక వాటి గురించి నేర్చుకుందాం. అచ్చా. ధన్యవాదాలు. ఓకే అండి. జై శ్రీకృష్ణ సార్, కొన్ని ఎక్సర్సైజెస్ చేద్దామండి. శర్మ సార్ ఉన్నారా? జై శ్రీకృష్ణ మేడం. అది వీళ్ళు చేశారేమో అడుగుదాం ఒకసారి. ఎవరండి? ఎవరు మాట్లాడు? పటామికి నేను మేడం గోవిందలూరి. పటామికి పాస్ట్ టెన్స్ పఠిష్యంతి. పఠిష్యంతి అనేది ఫ్యూచర్ టెన్స్ అండి. పఠిష్యతికి పఠతికి పఠిష్యతి అనేది ఫ్యూచర్ టెన్స్. పఠతి అంటే అతడు చదువుతున్నాడు, ఆమె చదువుతున్నది అని అర్థం కదా. పఠిష్యతి అంటే అతడు చదవబోతున్నాడు, లేకపోతే చదువుతాడు, ఆమె చదువుతుంది అని అర్థం.
ఇంకా చదవలేదు, చదువుతుంది. సో పఠతి అంటే వర్తమాన కాలం, చదువుతున్నాడు, చదువుతున్నది అని అర్థం. ఓకేనా? ఓకే మేడం. పఠిష్యంతి అంటే చదవగలడు, చదవబోతున్నాడు, చదువుతాడు, ఫ్యూచర్ లో చేస్తాడు అది. ఫ్యూచర్ ఓకే మేడం. హా, రాసాను, గుర్తులేదు. ఇప్పుడు పఠతి స్మ అంటే ఇంతకు ముందు ఎప్పుడో చేసేవాడు. ఓకేనా? ఓకే మేడం. ఓకే గుర్తులేదు మేడం. సారీ. పర్లేదండి సార్. కొన్ని స్మాతో ఎగ్జాంపుల్స్ చేసేసి మనం క్వశ్చన్ పేపర్స్ అన్ని చేద్దాం అనుకున్నాం కదా ఇవాళ. యా 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 హా, అసలు వీళ్ళు మీరు రాశారేమో అడుగుతారా? అడగండి ఒకసారి, నేను బుక్ చూస్తాను. ఒక నిమిషం. అందరు క్వశ్చన్ రాశామండి. పేపర్స్ అయితే రాసామన్నారు. క్వశ్చన్ పేపర్స్ రాసామండి. ప్రశ్న వాళ్ళు రాసామండి. ఎవరైనా అటెంప్ట్ చేయని వాళ్ళు ఉన్నారండి? అస్సలు ట్రై మేడం నేను చేయలేదు. కొన్ని రాయలేదండి, కొన్ని రాయలేదు, కుదరలేదు. ట్రై ట్రై చేశారు కదా చేశాను, కొన్ని? ట్రై చేశాను. నేను కూడా ఓకే రాయలేదండి, కొంచెం ఇంట్లో లేను, ఇటు కూడా తిరుగుతున్నాను. నేను కూడా ఓకే. బిజీ. అంటే ఏం లేదు, మనకి ఈ ప్రశ్నావళిలు రాసి మనం ప్రాక్టీస్ క్లాస్ లో మాట్లాడుతూ ఉంటేనే మీకు ఎక్కువ రోజులు గుర్తుంటుందండి. లేకపోతే క్లాస్ లో విన్నది అర్థమైనట్టే ఉంటుంది, తర్వాత మీ అంతటి మీరు ఇంప్లిమెంట్ చేయలేరు. ఎందుకు, ఎక్కడ ఏది వాడాలి అన్నది ఆ టైంకి గుర్తు రావాలి అని అంటే ప్రాక్టీస్ ఒక్కటే దానికి హెల్ప్ అవుతుంది. వీలైనంత వరకు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మేడం ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష ఇవి ఉత్తమ పురుష అంటే నేను అనేది తెలిసింది. మధ్యమ పురుష అంటే ఎదురుగా ఉన్న వాళ్ళ గురించి అండి. కరెక్ట్. ప్రథమ పురుష అంటే అక్కడెక్కడో ఉన్న వాళ్ళ గురించి. ఎక్కడెక్కడో ఉండక్కర్లేదండి, మాట్లాడుకునే మన ఇద్దరం కాకుండా ఇప్పుడు మన క్లాస్ లో ఎంతమంది ఉన్నారో వీళ్ళందరి గురించి మనం మాట్లాడుకుంటున్నాం అనుకోండి, అది ప్రథమ పురుష అవుతుందండి. మీరు మాట్లాడుకుంటున్నాం. నేను మాట్లాడుతున్నాను అంటే నేను ఉత్తమ పురుష, మీరు మధ్యమ పురుష. మీరు మాట్లాడుతుంటే మీరు ఉత్తమ పురుష, నేను మధ్యమ పురుష. మిగతా వాళ్ళందరూ ప్రథమ పురుష. అన్నపూర్ణ ఇలా చేశారు, అన్నపూర్ణ పఠతి అన్నాను అనుకోండి, మన ఇద్దరం అన్నపూర్ణ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆవిడ ప్రథమ పురుష, మూడో వ్యక్తి. ఓకే, థ్యాంక్స్ అక్కడ అండి. వ్యక్తి అవ్వచ్చు, వస్తువు అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే అండి. రాముడు ఆ అడవిలో ఆడుకునేవాడు, అలా చెప్పడానికి ట్రై చేయండి. అడవి అందు వద్దులేండి, అడవికి వెళ్ళేవాడు చెప్పండి. రాముడు అడవికి వెళ్తూ ఉండేవాడు. అడవిని రామః ఏమంటారు మేడం? వనం. వనం. వనం అండి, వనం. రామః గచ్చతి స్మ. గచ్చతి స్మ, ఉత్తమం. ఇప్పుడు మీకు ఏదైనా సరే మనకి తెలుగులో పదాలు తెలిసి సంస్కృతంలో తెలియకపోతే ప్రస్తుతానికి తెలుగు అయినా సరే, ఇంగ్లీష్ అయినా సరే, హిందీ అయినా సరేనండి, అవి పెట్టి వాడేయండి, పర్వాలేదు. మీకు పఠతి, లిఖతి అంటే ఆ తీను ఉత్తమ పురుషాన్ని, మధ్యమ పురుషాన్ని, ప్రథమ పురుషాన్ని పట్టుకుంటున్నారా లేదా అన్నది మోర్ ఇంపార్టెంట్ ప్రస్తుతం ఉన్న స్టేజ్ లో. ఇప్పుడు ఆవిడ అడిగినట్టు వనం అంటే అడవి అంటే ఏమంటాము అన్నది తెలియలేదు అనుకోండి, అడవి అనేసి చెప్పేసుకోండి ప్రస్తుతానికి, దాని గురించి అక్కడ ఆగిపోకండి. తర్వాత తెలుసుకున్నప్పుడు వనం అని మార్చుకుందరు కానీ. ఓకేనా? కవి రచనలను కవితలను రాసేవాడు. కవి కవితాః లిఖతి స్మ. కవి కవితాః లిఖతి స్మ. కవిః కవితలను కవితాః లిఖతి స్మ. కవిః కవితాం లిఖతి స్మ. కవితాం అంటే ఒక కవిత అండి, కవితలను అంటే కవితాః. బాలురు చాలా మంది మగపిల్లలు పాఠశాలకు వెళ్ళేవారు. బాలాః విద్యాలయం గచ్చంతి స్మ. కరెక్ట్, ఉత్తమం.
నువ్వు చలనచిత్రమునకు వెళ్ళే దానివియో వెళ్ళేవాడివో ఏదన్నా. త్వం చలనచిత్రం త్వం చలనచిత్రం గచ్చసి స్మ. ఉత్తమం, ఉత్తమం. మీరందరూ యాత్రకు వెళ్ళేవారు. యూయం యాత్రాం గచ్చథ స్మ. గచ్చతస్మ. గచ్చథ స్మ. కరెక్ట్. మేమందరం ఆ కార్యాలయమునకు వెళ్ళేవాళ్ళము. వయం వయం కార్యాలయం గచ్ఛామః స్మ. ఓకే. అంటే ఏం చెప్పాలండి? యాత్రకు అంటే వయం యాత్రాం. యాత్రమేనా? యాత్రా స్త్రీలింగ పదం అన్నమాట. యాత్రాం. ఓకేనా? వెళ్ళే వాళ్ళము అనేది గచ్చామహ అని వస్తుందా మేడం? గచ్చామి అంటే నేను వెళ్తున్నాను, గచ్చామహ అంటే మేము వెళ్తున్నాము అని, మేము వెళ్తూ ఉండేవాళ్ళం అని చెప్పడానికి గచ్చామహ స్మ. అతడు దొంగతనం చేస్తూ ఉండేవాడు. సహా చోరీ కరతి స్మ. కరోతి స్మ. దొంగతనం అంటే ఏమిటండి? చోరణం అనండి ప్రస్తుతానికి. చోరణం. కొన్ని సెంటెన్సెస్ చెప్పాలి అని అంటే కొన్ని మీకు అయిందా లేదా అనే ఒక కన్ఫ్యూజన్ ఉంటది. అందుకని నేను టక్కమని అడిగినా గానీ మీకు తెలుసా తెలీదా అని వెంటనే ఆగిపోతున్నాను. అందుకే మీకు తెలిసిన లిమిటేషన్ లో చెప్పాలి అని అంటే ఫాస్ట్ గా ఎగ్జాంపుల్స్ కూడా రావటం లేదు. పర్వాలేదు, తెలియని వాటికి చెప్పాను కదండి. మీకు ఏ లాంగ్వేజ్ లో తెలిస్తే ఆ లాంగ్వేజ్ లో అది చెప్పేసుకొని మిగతా ఫార్మాట్ కరెక్ట్ గా చెప్తున్నారా లేదా అన్నది చూసుకోండి. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా అంతే. ఓకేనా? ఇది చెప్పండి. మేము చలనచిత్రం చూస్తూ ఉండేవాళ్ళము. వయం చలనచిత్రం ఉత్తమం. వయం చలచిత్రం పశ్యామః స్మ. అశోకుడు మదిరను తాగుతూ ఉండేవాడు. మదిర మత్తు అన్నమాట, మత్తు పదార్థం. మదిరాం అనొచ్చు. అశోకః పిబతి స్మ. పిబతి స్మ. అశోకః మదిరాం పిబతి స్మ. తర్వాత నేను వ్యాయామ భూమికి వెళుతూ ఉండేవాడిని. అహం వ్యాయామ క్షేత్రం గచ్ఛామి స్మ. ఉత్తమం మేడం, ఉత్తమం. అతడు వ్యాయామం చేస్తూ ఉండేవాడు. చెప్పని వాళ్ళు ఛాన్స్ ఇవ్వండి. వాళ్ళు చెప్పని ప్లీజ్. వ్యాయామం కరోతి స్మ. ఓకే. ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయండి? ఇప్పటిదాకా ఆన్సర్ చెప్పని వాళ్ళు, ఏం అడగని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. స్మ అన్నది డౌట్ లేదండి. ఇప్పుడు మీరు చెప్పిన స్మ అన్నది డౌట్ లేదండి, అర్థమైంది. వెరీ గుడ్. వేరేవేమన్నా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? ఇప్పటిదాకా మనం ఫస్ట్ క్లాస్ నుంచి కవర్ చేసిన వాటిల్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? సార్ మీరు క్వశ్చన్స్ రెడీ చేసుకోండి. ఈ లోపల వీళ్ళు ఎవరైనా అస్సలు మాట్లాడని వాళ్ళు ఎవరైనా మాట్లాడతారేమో అని చూస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి అర్థమైందా లేదా అనేది అర్థం కావట్లేదు. దీపిక టీని తాగుతూ ఉండేది. అనురాధ
కేఎన్ గారు, అనురాధ ఆర్ గారు చెప్పండి ఎవరో ఒకళ్ళు. దీపిక చాయ్ పిబతి స్మ. తేనె తేనీరు. పర్లేదు ఏదొకటి పర్లేదు. చాయం అనాలి. టీ చాయం పిబతి స్మ. దీపిక చాయం పిబతి స్మ. ఇందాక మీరు మత్తు అని ఒకటి చెప్పారు కదా సార్, అదేంటి సార్? మదిరా అంటాం, తెలుగులో కూడా అంటాం మన తెలుగు మదిరా, దాన్ని మదిరాం, స్త్రీలింగం అన్నమాట. మదిరాం అంటే మధువుని అని అన్నమాట. చివర వచ్చింది కదండి, అప్పుడు నపుంసకలింగం కాదా? ఇది మదిరా ద్వితీయ విభక్తి అండి. మదిరాం ద్వితీయ విభక్తి, నపుంసకలింగం కాదు. సార్ ఇప్పుడు అహం వ్యాయామ ఛాత్ర గచ్చామి స్మ కరెక్టేనా? గచ్చామి స్మ కరెక్టే, ఉత్తమం. క్షేత్రం ఓకే. అహం గచ్చామి. అహం దుగ్ధం పిబామి స్మ. ఒకప్పుడు, ఇప్పుడు తాగట్లేదు అన్నమాట. ఇప్పుడు కాఫీ తాగుతానండి. అదే అహం కాఫీ పిబామి స్మ. అహం కాఫీ పిబామి అంటే పిబామి అంటే తాగుతున్నాను అని, పిబామి స్మ అంటే ఇప్పుడు తాగటం లేదు, ఒకప్పుడు తాగేదాన్ని. ఎగ్జాక్ట్లీ, అంటే ఇప్పుడు తాగుతున్నాము అనాలి అంటే అహం కాఫీ పిబామి అంతే, సింపుల్. కాఫీ అనకూడదు, కాఫీకి కాఫీనా మేడం? అది సాంస్క్రిట్ లో కాఫీనే వస్తుందా? ఇప్పుడే చెప్పాను కదండి, తెలియనివి కాఫీ అని, కాఫీని అలా పెట్టేసుకుందాం ప్రస్తుతానికి. ఓకేనా? శశికళ గారు, విజయ గారు, పద్మావతి గారు, హేమవాణి గారు, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, లేకపోతే అర్థమవుతోందండి? అర్థం అవుతుంది కానీ మాట్లాడడము చెప్పడము రాదండి. అర్థమేమో అవుతుంది కానీ రిపీట్ చేసేకి కొంచెం లేట్ అవుతుంది. ఒక్కొక్కసారి కూడా రాకపోతుంది. నేను అన్నం తిన్నాను చెప్పండి, తింటున్నాను చెప్పండి. అహం కాదామి. అన్నమును తింటున్నాను. అహం అన్నం కాదామి. అన్నం కాదామి. ఇప్పుడు నేను అన్నం తినేదాన్ని, ఇప్పుడు తినటం లేదు, ఇప్పుడు అన్నం బదులు ఇంకోటి ఏదో తింటున్నాను. అలా చెప్పాలి అని అంటే అన్నం తింటం లేదు, తినేదాన్ని అని చెప్పాలంటే కాదామి స్మ. అంతే. అహం అన్నం ఖాదామి స్మ. ఇవేమో ఈజీగా ఉన్నాయి, ముందటి కొంచెం కష్టంగా ఉన్నాయి. ఇంకా ఏం కష్టంగా ఉందండి? ఏం కావాలి? ఏం కష్టంగా ఉంది మీకు? ఏ చాప్టర్ అంటే ఏ టాపిక్ లో? అదే తృతీయ విభక్తి చతుర్థి విభక్తిలో అవి రామన్ను అవి పలికేది కొంచెం ఏవేవి తెలియకుండా ఉంది. ఓకే, ఇవాళ అన్ని మళ్ళా ఎక్సర్సైజ్ చేద్దామండి, పాతవన్నీ. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? మనం చతుర్థి ఇంకా చూడలేదండి, ఓన్లీ తృతీయ విభక్తి వరకే చూసాము. ఓకేనా? తృతీయాలో మళ్ళీ చేద్దాం. కానీ చెప్పండి మేడం, ఇందాక మీరు కవితలు వ్రాసేవాడు అన్నారు కదా, కవితాహ అది ద్వితీయ విభక్తులు అంటే కవితామ. ఒకసారండి, కవిత అనేది స్త్రీలింగం, ఆకారాంత స్త్రీలింగం కదండి. కవిత, కవితాహ ప్రథమా విభక్తి, ఏకవచనం, బహువచనం. ఓకే, బహువచనం. ద్వితీయ వ్యక్తి బహువచనం కవితాహ. ఓకే 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 మేడం. దానికి బహువచనం కవితాహనే. అదే, అందుకని అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, పర్వాలేదు, అలా గుర్తుపెట్టుకోండి. సరే. అంటే కవిహి కూడా వస్తుంది కదా మేడం, కవి దగ్గర విసర్గ వస్తుంది. కవిహి అనే వస్తుందండి, పుల్లింగం కదా. ఓకే. కవిహి కవితాః లిఖతి స్మ. కరెక్ట్. కవిహి అనేది ఏ పురుషంలో వాడుతున్నామండి మనం? ప్రథమా విభక్తి. ప్రథమా విభక్తి.
ప్రథమ పురుష, కరెక్ట్. ప్రథమ పురుష. అహం అంటే ఉత్తమ పురుష, త్వం అంటే మధ్యమ పురుష, రామ, సీత, సహ, తే ఇవన్నీ ప్రథమ పురుషాలు. అందుకని మళ్ళీ అవి అలా రిపీట్ చేసుకుంటూ ఉండండి. ప్రథమ విభక్తి కూడా అవుతుంది కదండి. కరెక్ట్ అండి. కర్త ఎప్పుడు ప్రథమ విభక్తిలో ఉంటుంది. చేసేవాడు ఏం చేస్తున్నాడో చెప్తున్నాం కదా, అది ప్రథమ విభక్తిలో ఉంటుంది. అతడు ఏ పని అయితే చేస్తున్నాడో ఆ పని క్రియాపదం అవుతుంది. అతడు దేని మీద వర్క్ చేస్తున్నాడో అది ద్వితీయ విభక్తిలో ఉంటుంది. రాముడు చదువుతున్నాడు. ఏం చదువుతున్నాడు? పుస్తకాన్ని చదువుతున్నాడు. పుస్తకమును అనేది ద్వితీయ విభక్తిలో పెట్టాలి. పుస్తకం అనేది మనకి కావలసిన శబ్దము. దానికి ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి కూడా పుస్తకం అవుతుంది. కాబట్టి రామః పుస్తకం పఠతి అంటున్నాం. అదే రాముడు గ్రంథాన్ని చదువుతున్నాడు అనుకోండి, గ్రంథః అనేది పుల్లింగ పదం. పుస్తకం నపుంసకలింగం, గ్రంథః అనేది పుల్లింగం. రాముడు గ్రంథమును చదువుతున్నాడు. గ్రంథం చదువుతున్నాడు అంటే తెలుగులో మనం అలా మాట్లాడతాం, కానీ తెలుగులో కూడా దాన్ని చదువుతున్నాడు అనే అర్థం. రామః గ్రంథం పఠతి. సారీ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? అర్థం కాలేదు, ఎవరో అడిగారు ఏదో. ఓకే. సారీ మ్యామ్, రాముడు ఉంది, నాది అన్మ్యూట్ లో ఉంది పర్వాలేదండి. మ్యామ్, నేను రిపీట్ చేశాను దాన్ని. ఓకే ఓకే, నో ప్రాబ్లం. రాముడు కవితను చదువుతున్నాడు. రామః కవితాం పఠతి. కవిత అనేది స్త్రీలింగం, ఆకారాంత స్త్రీలింగం. కాబట్టి దాని యొక్క ద్వితీయ విభక్తి ఏమిటి? కవితాం. ఓకేనా? ఇంకా దీంట్లో ఎవరికి డౌట్ రాకూడదు. అందరికి అర్థమైంది కదండి? మీరు ఇప్పుడు భూతకాలంలో 3 టైప్స్ అని చెప్పారు కదండి. ఇప్పుడు స్మ అన్నది ప్రత్యయం అంటారండి. దీన్ని స్మ ప్రత్యయమా? అంటే జస్ట్ ప్రత్యయం అంటే ఏం లేదు, లాస్ట్ కి యాడ్ చేసేదండి. ఓకే, ఇది ఒక ఓకే, ఒక ఒక వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అంతే. ఓకే. అంటే ప్రత్యయం అని ఇంకా అలా ఇంకా దానికి 2 రకాలుగా ఉన్నాయండి భూతకాలంలో, తర్వాత అవును నేర్చుకుందాం. ఓకే, కరెక్ట్. ఓకే, మనకిప్పుడు 5 కాలాలు ఉంటాయండి. బేసిక్ గా 10 వేస్ ఉన్నాయి, 10 కాలాలు ఉన్నాయి. మనం ప్రస్తుతం 5 కాలాలు నేర్చుకుంటాం. ఒకటి వర్తమాన కాలం, ఒకటి భవిష్యత్ కాలం మనం నేర్చేసుకుందాం, ఒకటి భూతకాలం. అది మనం మళ్ళా తర్వాత కోర్సెస్ లో నేర్చుకుందాం, తర్వాత క్లాసెస్ లో నేర్చుకుందాం ఎప్పుడో. ఓకే, ఓకేనా? ఓకే ఇంకా అండి. 2 టైప్స్ ఉన్నాయి, అవి కూడా నెక్స్ట్ లెవెల్స్ లో నేర్చుకుంటాం. ఓకే ఓకే. అండి. ఓకే, ఆ, ఇప్పుడు మీరు అన్నట్టు ప్రత్యయంతో పాటు కూడా మనం అచీవ్ చేయొచ్చు అన్నమాట భూతకాలాన్ని. ఇందాక ఆవిడెవరో అడిగారండి, పఠితవాన్ అని వస్తుంది. అలా లాస్ట్ కి పఠతికి లాస్ట్ లో యాడ్ చేశాం కాబట్టి అది ఒక ప్రత్యయం అవుతుంది. దాన్ని కూడా మనం ఫ్యూచర్ లో నేర్చుకుందాం, యాక్చువల్లీ అంటే మనం త్వరలోనే. ఇప్పుడు చాలా సాధారణంగా మాట్లాడుకుంటాం కదండి. నేను చదివాను అన్నది భూతకాలం అవుతుంది కదా. ఇప్పుడు స్మర్న్ యాడ్ చేస్తే చదివేదాన్ని, కానీ మామూలుగా నేను చేశాను, నేను చదివాను, నేను తాగాను అంటాం ఇట్ కదండి. ఈస్ నాట్ మరి వన్ టైం. ఇప్పుడు మీరు జస్ట్ 1 టైం చెప్తే భూతకాలంలో నేను తిన్నాను, నేను చదివాను, నేను పాడాను, నేను తాగాను అని చెప్పినట్టు. ఐ అవును, యూస్ టు డూ ఇట్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ టైం, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే. If దానికి you are a స్మ యాడ్ student, if చేయండి. you were a student, you were supposed to go to the school కదా. ఆ 10 ఒక 2-3 ఇయర్స్ లేకపోతే ఒక 10 ఇయర్స్ మీరు స్టూడెంట్ గా ఉండి రోజు స్కూల్ కి వెళ్ళేవారు. బట్ నౌ దట్ యు ఆర్ నాట్ అ స్టూడెంట్, యు ఆర్ నాట్ గోయింగ్ టు ద స్కూల్. అలా చెప్పడానికి స్మా యూస్ చేస్తాం. 1 డే కి అవును, 1 టైం కి భూతకాలం లాగా కాదు, బట్ ఇట్ ఓకే, ఈస్ ఇన్ ద పాస్ట్. ఓకే. మామూలుగా అంతే. 1 టైంకి చెప్పాలంటే అంటే ఒక నిమిషం ముందు చేసింది కూడా మనం భూతకాలంలో చెప్పుకుంటాం కదండి. అంతే అది అంతే. చెప్పాలంటే ఈ అది ఎలా చెప్పాలండి? స్మా అదంటే వాడరు. దానికి ఆ, భూతకాలంలో మనం నేర్చుకునేటప్పుడు నేర్చుకుందాం. ఓకే అండి. ఓకే, అప్పటిదాకా భూతకాలం మనం చేసుకోవట్లేదు. ఓకేనా? మనం ఓకే, ఎప్పుడైనా పొరపాటున నేను తిన్నాను చెప్పండి అన్నాను అనుకోండి, నేను ఆ, తింటున్నాను అనే చెప్పండి మీరు. ఓకే అండి. ఓకే, క్వశ్చన్ వర్తమాన పేపర్స్ లో కాలంలోనే కూడా పెట్టుకోవాలి. అలా ఉన్నా గానీ ఇట్ ఈస్ యూ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ ప్రెసెంట్ టెన్స్. వర్తమాన ఓకే, కాలం గానీ కన్సిడర్ చేయండి.
ఓకే అండి. మనం ఓకే. అబ్సల్యూట్ గా భూతకాలం నేర్చుకునే వరకు ఇంతే. ఓకే అండి, సరేనండి. నేను అలాగే. ప్రశ్న అడుగుతానండి, ఎవరన్నా చెప్పనండి. ఒక మ్యామ్ ఒక పుస్తకము డౌట్ మ్యామ్. చెప్పండి. మ్యామ్ ఇప్పుడు మీరు స్మా అనే దానికి మీనింగ్ చేస్తుండేదాన్ని అనే మీనింగ్ వచ్చేలాగా చెప్పారు కదా మ్యామ్. ఒకవేళ నేను పీజీ చేశాను అంటే అది కూడా పాస్ట్ అది టెన్స్. భవిష్యత్ నేను పీజీ భూతకాలం, చేశాను అది అయిపోయింది. పాస్ట్ టెన్స్ కాదండి. కానీ నేను నేను పీజీ చేస్తుండేదాన్ని కాదు చేస్తుండేవాణ్ణి కదా మ్యామ్ అది. అండి. ఇప్పుడు ఎవరికైనా చెప్తే నేను మీరు పీజీ చేశాను అని చెప్తాం కదా మ్యామ్. పీజీ చేస్తుండేదాన్ని కరెక్ట్, అని చెప్పాం కదా. అవును. నేను చదువుకునేదాన్ని అని చెప్పొచ్చు కదా అప్పుడు. అవును మ్యామ్. ఇప్పుడు క్వాలిఫికేషన్ చెప్పాలంటే అప్పుడు ఇలా చెప్తే అది కరెక్ట్ సెంటెన్స్ అవ్వదు కదా మ్యామ్. అవును. నేను చేశాను అనడానికి అడుగుతున్నారు మ్యామ్. నేను పీజీ ఇప్పుడు చేశాను అనడానికి ఏమంటారు? చేశాను చేస్తుండే అనేది వాడిని అనలేం కదా మ్యామ్, అది తను అడుగుతున్నా. కరెక్ట్, కరెక్ట్, నాకు అర్థమైంది. నేను చేశాను అని చెప్పడానికి మనం భూతకాలాన్ని వాడతాం. ఏదైతే పని రోజు కొన్ని రోజుల పాటు చేసి మీరు అది ఇప్పుడు చేయటం లేదో ఆ పని గురించి చెప్పాలి అని అంటే మీరు స్మా వాడాలి. మేడం అంటే పాస్ట్ టెన్స్ లో కంటిన్యూస్ అని చెప్పాలా ఇది? పాస్ట్ టెన్స్ లో కంటిన్యూస్ అంటే పాస్ట్ ఎలా? కంటిన్యూ కాదు మ్యామ్. అది పాస్ట్ టెన్స్ లో చేసి ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తే అది పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది మ్యామ్. అది అదే, మీరు ఎక్కువ డీటెయిల్ గా ఆలోచించకండి, జస్ట్ అర్థం చేసుకోండి. అంటే కొన్ని ఇది రోజుల పాటు అలవాటు. చేసి ఇప్పుడు ఆపేశాను, ఓకేనా? అంతే, అంతవరకు గుర్తుపెట్టుకోండి చాలు. ఇంకా కొంచెం కాంప్లికేట్ చేశారనుకోండి, మళ్ళా మీకు అంత మొత్తం అర్థమైందంతా కూడా కాంప్లికేట్ అయిపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను పాలు తాగేదాన్ని చిన్నప్పుడు, పాలు మానేసి ఇప్పుడు కాఫీ తాగుతున్నాను. అప్పుడు పాలు తాగేదాన్ని అహం క్షీరం దుగ్ధం పిబామి స్మ, అంతే. ఇప్పుడు నేను తాగటం లేదు అని చెప్తున్నాను. అంటే వన్స్ అపాన్ ఏ టైం. వన్స్ అపాన్ ఎ టైమ్ ఐ యూస్ టు డూ దిస్, అంతే. మేడం మీరు ఇప్పుడు అడిగినట్టు ధైర్యం యాత్ర గచ్చత స్మ కరెక్టేనా మేడం? సారీ, ఒకేసారి ఇద్దరు మాట్లాడుతున్నారు. భూతకాలంలో ఇంకా 2 టైప్స్ ఉన్నాయి అన్నారు కదా. చేశాను అనే దానికి అప్పుడు చెప్తారా మ్యామ్ మీరు? అంతే, కరెక్ట్ అండి, కరెక్ట్. ఓకే. ఓకే సార్, మీరు క్వశ్చన్ అడగండి. ఒక పుస్తకము. పుస్తకం. పుస్తకం. ఏకం పుస్తకం. ఏకం ఓకే. పుస్తకం. దీన్ని మీరు ప్రథమా విభక్తిగా వాడామా, ద్వితీయ విభక్తిగా వాడామా దీన్ని? ప్రథమా విభక్తి. సపోజ్ రమ పుస్తకమును చదువుతున్నది. రమ పుస్తకం పఠతి. పఠతి. ఇప్పుడు డిఫరెన్స్ అర్థమైందా? ఇక్కడ ద్వితీయ విభక్తి. అర్థమైందండి. పుస్తకం అన్నది ద్వితీయ విభక్తిలో వాడారు. అది ఏకవచనము ద్వితీయ ప్రథమా విభక్తి ద్వితీయ విభక్తి నపుంసకలింగం అయినప్పుడు మనం వాడే సందర్భాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, మెయిన్ అది. అలాగే ఇది పుస్తకము. ఏషః పుస్తకం. చెప్పండి. పుస్తకం. ఏతత్ పుస్తకం. ఇక్కడ ఏ విభక్తి? ద్వితీయన ప్రథమ విభక్త? ప్రథమ. ఉత్తమం. సో కాబట్టి ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది. పుస్తకము అన్నప్పుడు నౌను సర్వనామము, నౌన్ అన్నమాట. అప్పుడు మనం ప్రథమ విభక్తిలో వాడతాం. నౌన్స్ ని, సర్వనామాల్ని ప్రథమ విభక్తిలోనే వాడతాం. ప్రొనౌన్స్, నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ యాజ్ ప్రథమ విభక్తి కదా. పుస్తకమును, పుస్తకాన్ని అన్నప్పుడు ద్వితీయ విభక్తిలోకి పెడుతుంది. శబ్దము ఒకటే అయినా సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇది మటుకు కాస్త గమనించాలి. ఓకే, నేను విద్యార్థినై ఉన్నాను. అహం విద్యార్థి అస్మి. ఒకప్పుడు విద్యార్థి కాకుండా ఛాత్రః. అహం అస్మి. అహం ఛాత్ర అస్మి. అహం ఛాత్రా స్మ. అహం ఛాత్ర స్మ. అలాగే
కాస్త గౌరవవాచకం ఉపయోగించి మీరు అధ్యాపకుడై ఉన్నారు అని చెప్పండి. మ్యామ్ ఒక్క నిమిషం సార్. అహం అహం ఛాత్ర అస్మినా స్మాన సార్. అహం అన్నప్పుడు స్మా, అస్మి అంటే ఇప్పుడు. మీరు అదే అన్నట్టు కదా, ఇప్పుడు కాదా? లేదా విద్యార్థి అయి ఉన్నాను. ఓకే సార్. అప్పుడు మీరు అన్నది కరెక్ట్. అహం ఛాత్ర అస్మి అంటే ఇప్పుడు ప్రెసెంట్ టెన్స్. ఒకప్పుడు విద్యార్థి, ఇప్పుడు టీచర్ కదా నేను, అప్పుడు అదనమాట. ఓకే, ఇప్పుడు గౌరవవాచకంగా మీరు అధ్యాపకులై ఉన్నారు ఒకప్పుడు. భవతః అధ్యాపక అస్తి అస్తి స్మా అక్కర్లేదు, స్మా అన్నా కూడా అర్థం. భవాన్ అధ్యాపక స్మా. ఇప్పుడు ఎలా అంటేనండి, భవాన్ అధ్యాపక అన్నాను అనుకోండి, అక్కడ అస్థి ఉన్నట్టే అనమాట, ఎజ్యూమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్మాలో చెప్తున్నాము అంటే అది మీరెప్పుడో అయి ఉండేవారు అని అస్థి తీసేసి ఉట్టి స్మా పెట్టేయండి. అలాగే ఓకేనా? నేను బాలకుడునై ఉన్నాను ఒకప్పుడు. అహం బాలకః స్మ. బాలకస్మ. అహం బాలక స్మ. బాలకః. అలాగే అహం బాలకః స్మ. లేకపోతే అహం బాలికా స్మ. ఇప్పుడు పెద్దవాళ్ళు ఇప్పుడు నిన్నటి ఎక్సర్సైజ్ ఏమన్నా చేద్దామా ఒక్కసారి? సార్ మీరు PDF అధ్యాపక చెప్పారు, అదేంటో నాకు మధ్యలో ఈ నెట్వర్క్ సరిగ్గా రాలేదు, వినబడలేదు. ఇంకొకసారి చెప్పరా? భవాన్. ఇప్పుడు మీరు నాతో చెప్పేటప్పుడు శర్మ సార్ తో చెప్పేటప్పుడు భవాన్ అధ్యాపక అస్తి అన్నారనుకోండి, అర్థం ఏంటి? మీరు అధ్యాపకులై ఉన్నారు, అంతే కదా? అంతేనండి. అక్కడ అస్థి ప్లేస్ లో స్మా పెట్టారనుకోండి, మీరు అధ్యాపకులై ఉండేవారు, అప్పుడెప్పుడో ఉన్నారు కానీ ఇప్పుడు లేరు, అంటే రిటైర్డ్ టీచర్ లాగా. వాట్ ఎవర్. ఇప్పుడు యు ఆర్ నాట్ టీచింగ్, హీ ఈస్ నో మోర్ టీచింగ్ అన్నట్టు. ఓకే ఓకే. కరెంట్ గా ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన టీచ్ చేయటం లేదు, ఇంతకు ముందు టీచ్ చేసేవారు. అలాంటి అర్థం వస్తుంది అనమాట. మీరైతే చెప్పాలంటే గనక భవతః యూజ్ చేయాలి కదా మ్యామ్. భవతి 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 అధ్యాపికా స్మ. భవతి అధ్యాపికా స్మ అస్తి. అంటే ఇప్పుడు నేను ప్రస్తుతం టీచర్ గా ఉన్నాను అని. స్మ అంటే నేను ఇంతకు ముందు టీచ్ చేసేదాన్ని, ఇప్పుడు టీచ్ చేయటం లేదు. అంటే ఇప్పుడు ప్రెసెంట్ గా మీ గురించి చెప్పాలంటే భవతి అధ్యాపికా అస్తి, అంతే. భవతః అని ఎవరో అన్నారు కదండి. నేనే. భవతః నామ కిం అంటే ఏంటి? మీ యొక్క పేరేంటి? అది వేరే విభక్తి అన్నమాట. ప్రథమా విభక్తిలో భవాన్ భవతి అని వస్తాయి. మనం తవ నామ కిం అని నేర్చుకున్నాం కదా, అక్కడ భవతః నామ కిం, భవత్యాహ నామ కిం అని నేర్చుకున్నాం. అంటే మీ యొక్క పేరేంటి అని అడుగుతున్నట్టు, అది వేరే విభక్తి. ఇక్కడ అలా వాడకూడదు. ఓకేనా? ఇంకొకసారి చెప్పరా ఇది? భవతి భవతి భవాన్ అనేవి ప్రథమా విభక్తి అండి. ఇప్పుడు ఇందాక మనకి శర్మ సార్ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ప్రథమా విభక్తి అంటే కర్త. ఇప్పుడు భవాన్ వదతు అన్నాను, సారీ మళ్ళా ఇక్కడ వేరే కన్ఫ్యూజన్. భవాన్ పఠతి అన్నాను అనుకోండి, మీరు చదువుతున్నారు అని చెప్పడం అన్నమాట, గౌరవంగా. మామూలుగా త్వం పఠసి అనొచ్చు, నన్ను చూపించి మీరు త్వం పఠసి అన్నారు అనుకోండి, నువ్వు చదువు అని చెప్పడమే, చదువుతున్నావు అని చెప్పడమే. కానీ మీరు గౌరవంగా చెప్పాలనుకున్నారు, అప్పుడు భవాన్ యూజ్ చేస్తారు. భవాన్ అన్నప్పుడు మీరు మధ్యమ పురుషంలో చెప్పినట్టు పఠసి నువ్వు చదువు అన్నట్టు చెప్పరు కదా, తమరు చదివేదరు అన్న టైప్ లో అలా వస్తుంది. ఆ రెస్పెక్ట్ తో వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే పఠసి అనకుండా పఠతి అంటాం అన్నమాట. ఓకేనా? అంటే అక్కడ ఉన్న క్రియాపదాలన్నీ మనం ప్రథమ పురుషంలోనే వాడతాం, మధ్యమ పురుషంలో వాడం. భవాను భవతి వాడినప్పుడు. ఓకేనా? భవాన్ భవతి అనేది ప్రథమా విభక్తిలో వాడుతున్నాం. ఎప్పుడైతే మీరు భవతః నామ కిం,
భవత్యాహ నామ కిం అని గౌరవంగా మీ పేరేంటి అని అడుగుతున్నారు అనుకోండి, అప్పుడు అది మనం షష్ఠీ విభక్తిలో వాడుతున్నట్టు. అప్పుడు మీరు అంటే ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో స్మా, అప్పుడు ఏమడిగాము, భవాన్ అధ్యాపకః స్మ అంటున్నాం. అక్కడ భవతః భవత్యః రాకూడదు. అది నేను చెప్పింది. ఓకేనా, అర్థమైందా? అడిగారు కదండి ఎవరో, రిపీట్ అది చేయమని. భవతి భవాన్ రావచ్చు ప్రథమ విభక్తిలో. కరెక్ట్ అక్కడ కరెక్ట్. భవతః భవత్యాః అంటే షష్ఠి విభక్తి కాబట్టి అక్కడ రాకూడదు. మీ యొక్క అని అడుగుతున్నాను నేను. భవతః నామ కిం, భవత్యాహ నామ కిం అంటే మీ యొక్క పేరేంటి అని అడుగుతున్నాను అనమాట. మీ యొక్క అన్నాను కాబట్టి భవతః వస్తుంది. మీరు అంటే భవాన్ అని రావాలి. రామః అన్నప్పుడు రామః అని ఇప్పుడు అంటాను. అవునండి, భవతి అన్న భవాన్ అయినా రెండు ఏదైనా వాడొచ్చా? భవాన్ అంటే పుల్లింగానికి, భవతి అంటే స్త్రీలింగానికి. స్త్రీలింగానికి. ఓకే మీరు ఇప్పుడు శర్మ గారితో గాని సత్యనారాయణ గారితో గాని మాట్లాడుతుంటే భవాన్ అంటారు. రోషిని గారితో సీత గారితో అంటే భవతి అంటారు. భవతి. మీరు ఇది మాట కూడా చెప్పారు కదా, క్రియాపదం కూడా భవతి అంటే త్వంకి వాడేది వాడకూడదు. కరెక్ట్, మధ్యమ పురుషంలో వాడకూడదు. కానీ మీరు అన్నట్టే అడ్రస్ చేస్తున్నాం, కానీ అది మధ్యమ పురుషంలో సంభాషణ కాదనమాట. ఓకేనా? ఏమని చెప్పండి? భవతి 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 భవాన్ భవాన్ పఠతి అంటే మీరు చదువుతున్నారు. పఠతి అనే అనాలి అంతే. ఓకే ఓకే. క్రియాపదాలు వస్తాయి, ప్రథమ పురుష యొక్క క్రియాపదాలు వేయాలి. ఓకే ఓకే. ఉత్తమ పురుషుకు కూడా ప్రథమ పురుష క్రియాపదాలు వేయాలా? ఉత్తమ పురుషుకు కాదండి, భవాన్ భవతి. అవునండి, మీరు చదువుతున్నా అంటే నా డౌట్ అండి, ఇప్పుడు మీరు చదువుతున్నారంటే అది మధ్యమ పురుషుని ఎదురు వాళ్ళని గౌరవంగా సంబోధిస్తున్నప్పుడు మీరు అని మనం ఇండికేట్ చేస్తున్నాం. అప్పుడు సి రాకుండా టీ వస్తుందా? అది భవాన్ పఠతివా అంటే మీరు చదువుతున్నారా అట్లా? అది ఓకే సార్, థ్యాంక్ యూ. త్వం పఠసివా అని అన్నప్పుడు ఏది ఎలా రైట్ అవుతుందో, భవాన్ అన్నప్పుడు పఠతివా అని అడగాలి, పఠసివా అని అడగకూడదు. అది బ్లంట్ గా గుర్తుపెట్టుకోవాల్సింది. సరే అండి, ఓకే అండి. ఇప్పుడు మనం ఈ ఫస్ట్ పేపర్ ఏమన్నా చేశారంటే ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫస్ట్ పేపర్ లో మనం 2 తీసుకున్నాము. 19వ తారీఖు ఒకటేమో తృతీయ విభక్తిలో రాసాము, ఒకటేమో మామూలు వెబ్సైట్ రాసాము. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉన్నాయా కాదండి, క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసి ఒకసారి అన్నిటికీ ఆన్సర్స్ చెప్పేద్దాం. రాయని వాళ్ళకి, కొంచెం డౌట్ఫుల్ గా ఉన్న వాళ్ళకి తెలుస్తాయి. స్పీడ్ గా ఆన్సర్స్ చెప్పండి అందరూ, ప్లస్ చెప్పని వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్. ఓకే ఓకే. సహా ఏ లింగంలో ఉందమ్మా? పుల్లింగం. ప్రథమ విభక్తి పుల్లింగం అండి. ఓకే గుడ్. నెక్స్ట్ తే ఏ లింగము? బహువచనం పుల్లింగం. పుంలింగము బహువచనం. బాలకః పుల్లింగం. ప్రథమ పురుష పుల్లింగము ఏకవచనం. ఏ పురుషంలో ఉంది? ప్రథమ పురుష. కృష్ణః ప్రథమ పురుష పుల్లింగము ఏకవచనం. అలాగే రామః కూడా. అలాగే ఏషః ఏకవచనం. సరండి, అందరూ మాట్లాడితే అంటే అసలు రాయని వాళ్ళకి, అర్థం కాని వాళ్ళకి డెఫినెట్ గా కన్ఫ్యూజన్ వస్తుంది. అర్థమైన వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. మన ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు రాయని వాళ్ళు తెలుసుకోవాలని కదండి. ఇప్పుడు మీ విండోలో పక్కన పేర్లన్నీ ఒక ఆర్డర్ లో ఉన్నాయి కదా, కనిపిస్తుంటాయి కదా, లాస్ట్ నుంచి వద్దాము. ఓకేనా? ఒక్కొక్కళ్ళు చెప్పడం అన్మ్యూట్ అయిపోవడం, చెప్పడం అన్మ్యూట్ అయిపోవడం, అలా చేయండి. మళ్ళీ మీరు అందరు అన్మ్యూట్ అవుతారు కదా, మీ పేరు పైకి వస్తుంది, అప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. హేమవాణి గారు ట్రై చేస్తారా? నెక్స్ట్ పద్మావతి గారు. ఓకే సార్ అడగండి. ఏతే ఏ పురుషం, ఏ వచనం, ఏ లింగం చెప్పండి. చెప్పండి చాలా. మీ మాట వినిపించట్లేదు హేమవాణి గారు. చెప్పట్లేదమ్మా.
ఓకే అండి, వినండి. అయితే ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. పద్మావతి గారు. శిక్ష మ్యామ్. ఏతే ఏతే అంటే వీరు అండి, వీరు వీరు సార్ వీరు అనేటువంటి అర్థం వస్తుంది. ఇది ఇప్పుడు ఏ పురుషంలో ఉంది, ఏ లింగంలో ఉంది, ఏ వచనంలో ఉంది చెప్పండి. ఏకవచనం. మీరు క్వశ్చన్ పేపర్స్ అటెంప్ట్ చేశారండి? సార్ క్వశ్చన్ పేపర్స్ పోస్ట్ చేశారు కదా, చేశారా? ఒకటి చేశాను మేడం, ఇంకోటి చేయలేదు మేడం. అదే మొదటిదే మనం అడుగుతున్నది, ఇప్పుడు మొదటిదే మీరు చేసిందే. ఓకే, రాధా గారు చెప్పండి. రాధా కే గారు. నెక్స్ట్ సిస్లా లక్ష్మి గారు. టైం వేస్ట్ అయిపోతుందండి మీకే, మొత్తం కంప్లీట్ చేయలేం. కొంచెం ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వండి. ఏతే ఏ పురుషం, ఏ లింగం, ఏ వచనం చెప్పండి. ఏతే అంటే ఇక్కడ ఉన్నది అని అర్థము. తర్వాత అది బహువచనం, ప్రథమ పురుష బహువచనం అండి. ఏ లింగం? పుంలింగం. ఇక్కడ ఉన్నది కాదు, ఇక్కడ ఉన్న వారందరూ. ఇక్కడ ఉన్న వారందరూ. లేకపోతే వీరు అనే కదండి, వీరందరూ. అంతే, వీరందరూ, వీరు, వీరందరూ. స్పెసిఫిక్ గా పుల్లింగం. అవునండి. ఓకే, నెక్స్ట్ అర్థమైందా? రాధ గారు, దేవవాణి గారు, పద్మావతి గారు. నేను చెప్తానండి. నేను చిత్రమును చూస్తున్నాను, సహ చిత్రమును పశ్యతి. చిత్రమును అక్కర్లేదండి, చిత్రం పశ్యతి. చిత్రం నేను అన్నప్పుడు ఏం రావాలి? పశ్యతి అంటే నేను చూస్తున్నాను. సహ చిత్రమును పశ్యంతి. కాదండి, సహ చిత్రం పశ్యతి, అతడు చిత్రాన్ని చూస్తున్నాడు. సహ చిత్రమున్ పశ్యతి. చిత్రమున్ అక్కర్లేదండి, చిత్రం అంటే చాలు. సంస్కృతంలో సహ చిత్రం పశ్యతి. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. అన్నపూర్ణ గారు, మీకు ఏమైనా క్వశ్చన్ ఉందా? లేదండి, నేను పొరపాటున దాశరథి శర్మ గారు. సార్ అడగండి సార్ క్వశ్చన్. ఛాత్రః ఛాత్రాః. ఛాత్రః ఏ పురుషము, ఏ లింగము, ఏ వచనము? ఛాత్రః బహువచనం. ఉత్తమం. పుల్లింగం. ఏ పురుషము? ప్రథమ పురుష. ఉత్తమం. ఛాత్రాః అది బహువచనము. ఛాత్రః అంటే ఏకవచనం కదండి? ఏకవచనం. ఛాత్రః ఏకవచనం, ఛాత్రాః బహువచనం. అవునా, ఉత్తమం మేడం. అలాగే నెక్స్ట్ సెకండ్, తత్ ఏతత్. కుముద గారు చెప్తారా? లేదు మేడం, నేను ఇంకా కొద్దిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్. అనురాధ గారు. అలాగేనండి. అనురాధ గారు. అనురాధ గారు. పద్మా గున్నం గారు. పద్మావతి పి. చెప్పానండి. చెప్పండి. తత్ ఏతత్ ఇది నపుంసకలింగం మ్యామ్. తత్ ఏతత్ ఇక్కడ, ఇక్కడ, అక్కడ. వచనము కరెక్ట్ అండి. ఏకవచనమా బహువచనమా? తత్ ఏకవచనం. ఏతత్ కూడా ఏకవచనం. అక్కడ, ఇక్కడ. అక్కడ, ఇక్కడ. తత్ ఇక్కడ, తత్ అంటే అక్కడ, ఏతత్ అంటే ఇక్కడ. కరెక్ట్, ఉత్తమం. ఏతత్ ఇక్కడ, తత్ అక్కడ, నపుంసకలింగం. తత్ అంటే అది కూడా వస్తుంది, ఏతత్ అంటే ఇది కూడా రానుకోవచ్చు. అదే అది ఇది అని రాశానండి, అందుకని డౌట్ వచ్చింది. మళ్ళీ మీరు అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ
అది ఇది అంటే ఆవిడ ఆ లాంగ్వేజ్ లో చెప్పారు కదా, ఆవిడకి అలా అర్థమవుతుందని అదే కంటిన్యూ చేశానండి. రాసి ఓకే. కరెక్ట్. నెక్స్ట్ తాని ఏతాని, తాని ఏతాని. కేఎన్ అనురాధ గారు, సువర్ణ గారు. తానండి. తాని అంటే నపుంసకలింగం బహువచనం. ఏతాని నపుంసకలింగం, ఇది కూడా బహువచనం. బహువచనం. తాని అర్థం ఏమిటి? తాని అంటే అవి, ఉత్తమం. ఏతాని అంటే ఇవి. ఓకే మేడం. నెక్స్ట్ గోవిందలూరు గారు. పుష్పం. పుష్పం, పుష్పాణి. ఇది ఏ లింగమో చెప్పండి చాలు. పుష్పం ఏ లింగం, ఏ వచనం? నపుంసకలింగం అండి, ఏకవచనం. ఉత్తమం మేడం. ఫలాని చెప్పండి, మీరే చెప్పండి. ఫలం, లింగం ఫలం, ఫలాని. నేను అడిగింది ఫలాని ఏ లింగము, ఏ వచనము? నపుంసకలింగం బహువచనం. ఉత్తమం మేడం, ఉత్తమం. నెక్స్ట్ పత్రం, మురళి పత్రాణి. పద్మ గారు. జయ శ్రీకృష్ణ అండి. జయ శ్రీకృష్ణ. పత్రం, పత్రాణి. పత్రం ఏకవచనం నపుంసకలింగం, పత్రాణి బహువచనం నపుంసకలింగం. ఉత్తమం మేడం. నెక్స్ట్ మందిరం. విజయ గారు. మందిరం ఏకవచనం కన్నెగంటి విజయ గారు. ఏకవచనం నపుంసకలింగం. ఉత్తమం మేడం. నెక్స్ట్ సా ఏషా. శ్యామల గారు. సా అంటే ఆమె, మధ్యమ పురుష, సారీ ప్రథమ పురుష, స్త్రీలింగం, ఏకవచనము. ఏషు అంటే ఈమె, ప్రథమ పురుష, స్త్రీలింగము, ఏకవచనము. ఉత్తమం మేడం, ఉత్తమం. నెక్స్ట్ తాహ. సత్యనారాయణ గారు. తాహ. తాహ బహువచనం, స్త్రీలింగం, ప్రథమ పురుష. ఉత్తమం. వారు సీత గారు. బాలిక, సీత. బాలిక, బాలిక ప్రథమ పురుష, స్త్రీలింగం, ఏకవచనం. సీత, సీత ప్రథమ పురుష, స్త్రీలింగం, ఏకవచనం. ఓకే మేడం. నెక్స్ట్ గదా, భక్త. మాధురి గారు. స్త్రీలింగం, ఏకవచనం, ప్రథమ పురుషం. ఇంకొకటండి గద అనేది గద. ఇంకొకటి భక్త. మేడం. భక్త కూడా ఏకవచనం, స్త్రీలింగం, ప్రథమ పురుషం. ఉత్తమం. నెక్స్ట్ ఛాత్ర, రోష్ని గారు. ఛాత్ర, ఛాత్రాహ. ఛాత్ర ఏకవచనము, విద్యార్థి స్త్రీలింగం. ఏ పురుషం అండి? ప్రథమ పురుష మ్యామ్. ఓకే. వల్లి గారు. ఛాత్రాహ బహువచనము, అది కూడా ప్రథమ పురుష. ఏ లింగము? ఛాత్రాహ విద్యార్థులు పుంలింగం కింద వస్తుంది సార్. స్త్రీలింగమేనమ్మా. ఎందుకంటే పుంలింగంలో కూడా ఛాత్ర అంటే విద్యార్థి, ఛాత్రాహ అంటే విద్యార్థులు. ఇక్కడ కూడా ఛాత్ర అంటే విద్యార్థిని, స్త్రీ అన్నమాట. అలాగే బహువచనం ఛాత్రాహే వస్తుంది. సందర్భాన్ని బట్టి మనం అది నిర్ణయం చేయొచ్చు. ఓకే. స్త్రీలింగానికి, పురుషలింగానికి బహువచనం ఒకటే శబ్దం వస్తుంది. ఒక క్వశ్చన్ డౌట్ అండి. భక్త అనేది స్త్రీలింగం అన్నారు కదా, ఏదేది? భక్త. భక్త అంటే అది మేల్ ఆర్ ఫీమేల్ అవ్వచ్చు కదా. అంటే ఇక్కడ ఏమనుకున్నామంటే స్త్రీలింగం కింద తీసుకున్నాం భక్త అని. భక్త అంటే పుల్లింగం వస్తుంది, పుంలింగం వస్తుంది. అంటే స్త్రీలింగం కింద తీసుకుంటాం. అలా ఉన్న ఉదాహరణ కోసం అలా రాస్తాం. సరే సరే, ఓకే. శశికళ గారు. ద్విచక్రిక, పేటిక రెండు చెప్పేసండి. ఏంటి?
ఏమి అర్థం కాలేదు. ద్విచక్రిక సైకిల్ అని రాశాను బ్రాకెట్ లో. పేటిక పెట్టె అని రాశాను. ఏ లింగము, ఏ పురుషము, ఏ వచనము? పెట్ట అంటే స్త్రీలింగము, ఏకవచనము. ఇంకోటి ద్విచక్రిక స్త్రీలింగము, ఏకవచనం. ఏ లింగము? 2 స్త్రీలింగం. ఓకే, ఉత్తమం మేడం. ఆకారాంత స్త్రీలింగం. ఆకారం. ఇవి రాశారా? అవి పూలు ఇవి పూలు అడగాలి, అక్కర్లేదంటే ముందుకెళ్దాం మనం. ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి నాకు. ఈ అవి పులి ఇవి పులు రాసాము, కానీ అది కొంగ ఇది కొంగ అన్నప్పుడు అది కొంగ అంటే బకహ, అది పురుషలింగం. అవును. అప్పుడు సహ బకహ అని రాస్తాం, అంతేనండి? చెప్పాను, నేను రాశాను మీకు, క్లియర్ గా పెట్టాను. అవును. అప్పుడు అవి అన్నప్పుడు తే ఏషే అని రాయాలా? అది డౌట్ వచ్చింది. వర్తిస్తుంది కదా. అదే తే ఏతే. తర్వాత ఇది సైకిల్ అంటే ఏషా సైకిల్, ద్విచక్రిక, అంతేనండి? అంతే అంతే అండి. అది ఇప్పుడు ఇవి అంటే ఏమొస్తుందండి? ఇప్పుడు ఏతాహానా? ఏది? ఇవి సైకిళ్ళు. అవును, ఇవి సైకిళ్ళు. ఏతాహ. అదొక్క డౌట్ ఉండిపోయిందండి, అందుకని ఇంకా ముందుకు వెళ్ళలేదు. సరేనండి, థ్యాంక్ యూ. ఈ పావురం రాశారా? ఇది పావురము. ఉత్తమం మేడం, ఉత్తమం. ఇది పెట్టె. పేటిక. ఉత్తమం. అది కలము. ఏతా లేఖిని. అది కదా. ఓకే ఓకే. లేఖని. కాదు, స్త్రీలింగం కదా. నపుంసకలింగమైనప్పుడు మీరు చెప్పింది కరెక్ట్. లేఖని అంటే ఈకారాంత స్త్రీలింగము అని గుర్తుపెట్టుకో ప్రస్తుతానికి. ఈకారాంత స్త్రీలింగము. అలా ఇది పావురము అనటానికి ఏత అనకూడదా అండి? పావురం కపోత విసర్గ వచ్చిందల్లా కూడా పుంలింగ శబ్దం అండి. విసర్గ ఉంటే అది పుంలింగ శబ్దంగా పరిగణించాలి. కపోత అని బ్రాకెట్ లో రాశాను, అందుకే. ఇప్పుడు సహా బకహ అని కూడా అనాలి కదండి అప్పుడు. అది అన్నారుగా మీరు. కపోతః అంటే కొంగకి. ఇది పావురము. ఏషః కపోతః. అలాగే అవి కలములు కూడా రాసే ఉంటారు మీరు. లేఖన్య అని కూడా ఇచ్చా బ్రాకెట్ లో. ఓకే. తర్వాత రేపు నేను విద్యాలయం వెళతాను. అహం శ్వః విద్యాలయం గమిష్యామి. పరశ్వః. శ్వః కరెక్ట్. ఎల్లుండికి పరశ్వః అండి. అహం స్వః విద్యాలయం గమిష్యామి, వెళ్తాను. ఓకే. సీత రేపు విద్యాలయమునకు వెళుతుంది. సీతా శ్వః విద్యాలయం గమిష్యతి. ఎవరు గమిష్యామి అని చెప్తున్నారండి? రోష్ని గారా, ఇంకెవరన్నా? గమిష్యతి అండి, ఎందుకంటే అది ప్రథమ పురుషాలు వాడుతున్నాం కదా. ఉత్తమ పురుషాలో మీ గురించి మీరు చెప్పినప్పుడే గమిష్యామి, గచ్చామి అవి వస్తాయి. ఓకేనా? కృష్ణుడు పాలు తాగుతాడు. కృష్ణ క్షీరం పిబతిష్యతి. ఇప్పుడు కృష్ణుడు పాలు తాగుతున్నాడు.
కృష్ణ క్షీరం పిబతి. పిబతి. కృష్ణులు పాలు తాగుతున్నారు. కృష్ణులు. కృష్ణ క్షీరం పిబంతి. పిబంతి. కృష్ణాః క్షీరం పిబంతి. కృష్ణులు పాలు తాగుతారు. క్షీరం పాస్యంతి. పాస్యంతి. కాదండి, పాస్యామహ అనేది మేమందరం అన్నప్పుడే వస్తుంది. పాస్యంతి. పాస్యంతి అండి. పాస్యంతి. అలాగే మేమందరము చిత్రాన్ని చూస్తున్నాము. వయం చిత్రం పశ్యామః. వయం చిత్రం పశ్యామః. మేమందరము చిత్రమును చూస్తాము. వయం చిత్రం ద్రక్ష్యామః. దృశ్యతి కదండి. అదేమొస్తుంది మీ వయంకి వస్తుంది. చూస్తాము. ద్రక్ష్యామః. కరెక్ట్. నేను పుస్తకము కొంటాను. అహం పుస్తకం క్రీణామి. ఇప్పుడు కొంటున్నాను అన్నప్పుడు ఆ మాట మీరు అర్థం చేస్తారు. నేను పుస్తకమును కొంటున్నాను. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. నేను పుస్తకమును కొంటున్నాను. అహం పుస్తకం క్రీణామి. నేను పుస్తకమును కొంటాను. అహం పుస్తకం క్రీణామః. అవునండి, క్రేష్యామి. ఒకసారి రెండు చెప్పండి, అందరూ వింటారు. అహం పుస్తకం క్రేష్యామి. ఓకే. నేను అన్నము వండుతున్నాను. అహం పచామి. సీత అన్నము వండుతున్నది. సీత అన్నం పచతి. ఓకే. నేను అన్నము వండుతాను. అహం అన్నం పచ్యామి. సీత అన్నము వండుతుంది. సీత అన్నము వండుతుంది. సీత అన్నం పచ్యంతి. పచతి అంటే వండుతోంది. పక్ష్యతి. వండుతుంది. చారాసి ఆగొచ్చండి. క్ష్యతి. అవును. రాముడు పుస్తకమును ఇస్తున్నాడు. రామః పుస్తకం దదాతి. ఓకే. ఇస్తాడు. రాముడు పుస్తకమును ఇస్తాడు. వచ్చిందిగా మేడం? వర్తమాన కాలమునకి భవిష్యత్ కాలానికి తేడా తెలుసుకున్నారు మీరు చాలా మటుకు. దాస్యతి. యచ్చతిని అనకూడదా అండి? అంటే తప్పులేదు. యచ్చతి కూడా వర్తమాన కాలంలో యచ్చతి, ఫ్యూచర్ టెన్స్ లో దాస్యతి. దానికి కూడా ఫ్యూచర్ టెన్స్ దాస్యతి. ఓకే అండి. ఓకే. అలాగే నీవు శ్లోకమును చెబుతున్నావు. శ్లోకం నీవు శ్లోకమును రేపు చెబుతావు. శ్లోకం పఠిష్యసి. శ్లోక అనకూడదండి, శ్లోకమును. కాబట్టి శ్లోకం అనాలి.
చెబుతావు అంటే వదిష్యసి పఠిష్యసి 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 అంటే అది చదువుతావు చదవడం. అని, వదసి అంటే చెబుతావు అని. వదిష్యసి వదిష్యసి. నేను బంతితో ఆడుకుంటున్నాను. అహం కందుకం అహం కందుకేన ఖేలామి. క్రీడామి. బంతి కందుకమని ఇచ్చాను బ్రాకెట్ లో కదా. ఓకే. రాజు ఏనుగు మీద వస్తున్నాడు, ఏనుగుతో వస్తున్నాడు. గజేన వేటగాడు బాణముతో చంపుతున్నాడు. మారయతి. రమేష్ వాహనముతో వస్తున్నాడు, లేకపోతే వాహనం మీద వస్తున్నాడు, ఎలా అర్థం చేసుకోవచ్చు. రమేశः వాహనేన ఆగచ్చతి. శకటేన ఆనయతి. ఆగచ్చతి. శకటం అంటే బండి, వాహనం అన్న బండి. ఓకే, వాహనేన అని కూడా అనొచ్చు. శకటేన వాహనేన రెండు కరెక్ట్. ఇది అడిగారు ఎవరు, సత్యనారాయణ గారు అడిగారు. వ్యాపారి త్రాసుతో తూస్తున్నాడు అన్నదానికి చెప్పండి. ఆపణికః తులయ తోలయతి. ఎందుకు తులయ అన్నారు? రాసుతో కదండి. అలాగే తులేన అనొచ్చు కదా, తులేన అని రాయొచ్చుగా. ఎందుకు తులయ అన్నాము? తులయ అంటే స్త్రీలింగం కాబట్టి, తులా అన్నారు కాబట్టి. ఉత్తమం. అది ఆ క్లారిటీ ఉంటే మనం తప్పు చేయం. సార్ శశికళ గారికి డౌట్స్ ఉన్నాయి, తృతీయ అర్థం కాలేదన్నారు. ఒకసారి కొంచెం ఏం అర్థం కాలేదో తెలుసుకుందాం సార్. ఒక క్వశ్చన్ అడగండి ఆవిడ్ని. భీముడు గదతో కొడుతున్న మీరు భీమః గదయా తాడయతి. ఓకే. శశికళ గారు మీకు ఎక్కడ డౌట్ ఉందో చెప్తారా? మీ తృతీయ అర్థం కాలేదన్నారు కదండి. అవునండి, అదే అర్థం అయినట్లే ఉంటుంది, చెప్పేవడం రావడం లేదు. అదే ఇప్పుడు కందుకేన బాలతో వాహనేన ఇది తృతీయ భక్తిని రాసుకుంటా ఉంది. అలా కాదు, ప్రాక్టీస్ కి వెళ్తున్నారా క్లాస్ కి? లేదండి, వెళ్ళడం లేదు. మరి మీరు ఓన్ గా ప్రాక్టీస్ చేస్తున్నారా? అంతే. అంటే మీరు ఓన్ గా చేస్తుంటే మీకు ఏమైనా డౌట్స్ వచ్చాయనుకోండి, మీకు మీరే అర్థం చేసుకుంటారు తప్ప అది కరెక్టా రాంగ్ అని ఎవరు చెప్పలేరు కదా. సో ఎవరితో ఉన్న టైఅప్ పెట్టుకొని ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకొని ఇద్దరు ముగ్గురు అయినా సరే. మా పాపతో అడుగుతా ఉంటాను. తనకు వచ్చండి సంస్కృతం? తనకు కొంచెం బాగొచ్చు. సంస్కృతి కాదు, వాళ్ళు హిందీ వాళ్ళు కాబట్టి కొంచెం బాగొచ్చు. హిందీకి మనం నేర్చుకునే దానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదండి. ఉంటుంది, కానీ ఆమె కూడా సంస్కృతి నేర్చుకుంటా ఉంది. వెరీ గుడ్. ఓకే అండి. మీకు డౌట్స్ క్లారిఫై అయితే పర్వాలేదండి, లేకపోతే మీ క్లాస్ లో వాళ్ళతోనే ఎవరితోనే ఒకరితో మాట్లాడి మీరు వాళ్ళు కలిసి ఇద్దరు ప్రాక్టీస్ చేసుకోండి. అలా ఒక్కొక్కళ్ళు ప్రాక్టీస్ చేసుకున్నా పర్వాలేదు, ప్రాక్టీస్ అయితే మానదు. లేదు, మానలేదు, వింటా ఉంటా, ఎప్పటికన్నా అర్థం అవుతుంది లేనేసి వింటానే ఉంటాను. వినేది మనం క్లాస్ లో కవర్ చేసేవన్నిటికన్నా క్వశ్చన్ పేపర్ లో ఉన్న వాటికి ఆన్సర్స్ తెలుసుకుంటే ఇంకా అదే రాయ వల్ల అది. ఇప్పుడు ఆన్సర్ ఎవరైనా పెట్టేది ఉంటే బాగుండు. మనం తప్పు రాసినామా రైట్ రాసినామా అంటే బేసిక్ గా ఎలా ఉంటదంటే అండి, ఒకసారి ఆన్సర్స్ వస్తాయి అని అంటే రాసేవాళ్ళు కూడా రాయడం మానేస్తారు. ఎప్పుడో అప్పుడు అంటే అందరూ రాసుకున్న తర్వాత ఇలా డిస్కస్ చేసుకున్నాం క్లాస్. ఇంకొక 2 weeks తర్వాత ఆన్సర్స్ పెడితే టాలీ చేసుకుంటాం అనిపించింది మేడం. నేను క్వశ్చన్ పేపర్ తయారు చేయడానికే చాలా టైం పడుతుందండి. ఇప్పుడు మళ్ళీ వాటి ఆన్సర్స్ టైపింగ్ అంటే మీలో ఎవరైనా మంచిగా రాసిన వాళ్ళు షేర్ చేయండి, ఒక్కళ్ళు లీడ్ తీసుకుని షేర్ చేయండి సార్ కి. షేర్ చేస్తే మేము అది చూసి సార్ కరెక్షన్ చేసేస్తారు.
తర్వాత గ్రూప్ లో షేర్ చేద్దాం పోనీ. కానీ మీ అందరూ రాసుకున్నారా లేదా అన్నది నాకు కన్ఫర్మేషన్ రావాలి. మీరు ఒక్కళ్ళు రాయకపోయినా సరే మేము ఆన్సర్స్ పెట్టేసాం అనుకోండి, వాళ్ళకి నష్టం అవుతుంది. అలా చేయడం ఇష్టం లేదు చూసన్నా నాకు. రాసుకుంటాము, చూసన్నా రాసుకుంటాము. చూసి రాసుకున్నట్టే ఉంటుందండి. మీరు ప్రయత్నం మేము చేసి మీ రాస్తాము, అంతటా మీరు కలెక్షన్ చేసుకుంటాము కొంచెం. అలాగేనండి. ఆ, కొంచెం టైం ఇవ్వండి. ఆ, 1-2 అలాగే. వీక్స్ టైం తీసుకున్న ఒక్కసారి తర్వాత. క్లియర్ చేద్దాం ఆవిడ ఒక్కసారి. ఆ మేడం ఎవరికి అర్థం కాలేదు? శశికళ గారండి. శశికళ గారికి చెప్పండి. వృద్ధుడు కర్రతో నడుస్తున్నాడు. వృద్ధ కర్రేన ఓకే చెప్పండి, పర్లేదు. కర్రేనా చెప్పండి. కర్రేన గచ్చసి. కర్రేనా ఎందుకన్నారు మీరు? కర్రేన అంటే అది చక్కని అలా కాదు, ఇక్కడ ఏంటంటే తెలుసుకోవలసింది దాన్ని దండహ అంటాము. దండేనా. సో పుంలింగ శబ్దానికి ఏనా అని వస్తుంది. ఏనా అది ఒక ప్రిన్సిపల్ అన్నమాట. పుంలింగ శబ్దానికి రామః రామేణ, కృష్ణః కృష్ణేన అంటే కృష్ణుడితో అని అర్థం అన్నమాట. కర్రతో, రాముడితో, రాముడి చేత అలా వస్తుంది. ఇప్పుడు అలాగే ఇప్పుడు పుంలింగానికి ఏనా అనేటువంటి శబ్దం మనం జోడిస్తే తృతీయ విభక్తి ఏర్పడుతుంది. ఓకే, ఇది తృతీయ విభక్తి. తో అది మన తెలుగులో కూడా ఉంది. తో సో అలాగే కర్ణాటక కానీ అర్థం చేసుకుంటా ఉండ. పర్లేదు. అందుకే ఇప్పుడు నేను బంతితో ఆడుకుంటున్నాను చెప్పండి. బంతిని కందుకం అంటాం. అహం కందుకేన క్రీడతి. క్రీడామి. మీరు క్రీడామి. ఇక్కడ కందుకేన తృతీయ విభక్తి కరెక్టే. కాకపోతే ఎట్లయితే మనం రూల్ చెప్పుకున్నామో పుంలింగ శబ్దమునకు ఏనా జతపరిస్తే తృతీయ విభక్తి ఏర్పడుతుంది. ఈ నపుంసకలింగం కూడా ఏమవుతుంది? తృతీయ విభక్తి నుంచి పుంలింగమునే ఫాలో అవుతూ ఉంటుంది. రూల్ ఏం మారదు. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. పుంలింగమునకు ఏన చేరిస్తే తృతీయ విభక్తి ఏర్పడుతుంది. నపుంసకలింగము కూడా పుంలింగమునే అనుసరిస్తుంది. అందుకని కందుకం అనేది నపుంసకలింగం కాబట్టి కందుకేనా అన్నా. నపుంసకలింగం కాబట్టి కందుకేనా అంటే పుంలింగం అనుసరిస్తుంది. ఇది ఈ ప్రిన్సిపల్ కూడా అది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మహిళ చాకుతో కోస్తున్నది అని చెప్పాను. దానికి ఏమన్నా మహిళ చురికయ కర్తయతి అంటాము. ఎందుకంటామంటే చురిక అనేటువంటిది ఆకారాంత స్త్రీలింగము. ఈ స్త్రీలింగంకి వచ్చేటప్పటికి ఆ దీర్ఘం పోయి చురిక యా అనేటువంటిది ఏడవుతుంది. అంటే పుంలింగానికి నపుంసకలింగానికి ఒకటే ప్రిన్సిపల్, స్త్రీలింగానికి మారుతుంది. నపుంసకలింగానికి పుల్లింగానికి ఒకటే ప్రిన్సిపల్. స్త్రీలింగానికి ఆ చురిక అన్నది, పేటిక ఉంది. ఆ దీర్ఘం పోయి పేటిక యా అనే చురిక యా అని వస్తున్నది. అలాగే గదా గదయా, దా కాస్త హర్షం అయిపోయి యా అనేటువంటిది యాడ్ అవుతుంది. భీమః గదయా తాడయతి, ఎందుకంటే స్త్రీలింగము. ఈ మూడు ప్రిన్సిపల్స్ గుర్తుపెట్టుకొని మీరు ప్రయత్నం చేయండి. ఓకే అండి, ధన్యవాదాలు. మిగతా వాళ్ళకి అర్థమైందండి. ఇలా ఉపాధ్యాయురాలు కలముతో వ్రాస్తున్నది. ఎవరన్నా చెప్తారా? అధ్యాపిక
కలముతో కలే లేఖిన్యాస లేఖిన్యా లేఖిన్యా యా వస్తుంది. అది ఈకారాంత స్త్రీలింగము. ఇక్కడ యా తృతీయ వస్తుంది. మళ్ళీ అధ్యాపిక ఈకారంత స్త్రీలింగం అంటే ఏమొస్తుందండి? లేఖినియా నాన్న లేఖిన్యా నాకు ఇకారాంతం నేర్పించలేదండి, ఇంకా చెప్పలేదా? సరే సరే, లేదండి. ఓకే ఓకే ఓకే. ఒకసారి చెప్పారు సార్ మేడం, జననీకి ఒకసారి చెప్పారండి, జననీకి జనన్యా అని చెప్పారు. అదే రూల్ అన్నిటికీ అది ఒక్కసారే చెప్పారు. ఈకారాంత స్త్రీలింగానికి అది గుడి ముందుకు వస్తుంది, యా వస్తుంది అని జనన్య చెప్పారు. అంతే సేమ్ ఇదే. ఇప్పుడు మనకి 16, 17, 18 అవే దృష్టితో ఇచ్చాను. గృహిణి ఇక ఘట, ఇది మళ్ళీ పుంలింగము. విసర్గ వచ్చింది అంటే పుంలింగమే. అప్పుడు ఏమవుతుంది? గృహిణి ఘటేన జలం, చెప్పండి. ఉత్తమం ఉత్తమం. అలాగే ఉపాధ్యాయులు ఓకే, మహిళ బకెట్తో నీళ్లు తీసుకొస్తున్నది. ద్రోణి ద్రోణ్య మహిళ ద్రోణ్య జలం ఆనయతి. ఉత్తమం. అలాగే అతడు సీసాతో బాటిల్ తో నీటిని తీసుకు వెళుతున్నాడు. సహా కూప్యా అని ఎందుకు వస్తుందండి? అంతే కదా, ద్రోణ్య అని ఎందుకు అన్నారు? అచ్చా. అంటే దీకారాంతం పోయి యా యాడ్ అవుతుంది, యా దీర్ఘంగా. ఓకే, కూప్యా. చెప్పండి. ద్రోణికి ఒకసారి చెప్పండి, నాకు కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం వచ్చింది. ద్రోణి ఎలా యూజ్ చేస్తారండి? లేఖని ఎలా రాశారు చెప్పండి మీరు. ఏంటండి? లేఖని. ఆ లేఖని రాయలేదండి, యాక్చువల్లీ లేఖని రాయలేదు. ఇక్కడ ఏమవుతుందంటే మేడం, ఆ ఈకారాంతము పోయి ఆ నా అనేటువంటి శబ్దానికి యా అనేటువంటి ఒత్తు యాడ్ అవుతుంది దీర్ఘముగా. ఓకే ఓకే. లేఖన్యా. ఓకే. ఇప్పుడు ద్రోణి మీరు చెప్పండి. ద్రోణ్యా. ద్రోణ్యా. కూపి చెప్పండి. కూప్యా. ఉత్తమం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పండి. అతడు బాటిల్ తో నీటిని తీసుకు వెళ్తున్నాడు. సహ కూప్యా జలం నయతి. ఉత్తమం మేడం. అలా మహిళ బకెట్ తో నీటిని తీసుకువస్తున్నది. మహిళ ద్రోణ్యా జలం ఆనయతి. కరెక్ట్. జలం నీటిని అన్నప్పుడు జలం అనాలి. అవునండి. అలాగే గృహిణి కుండతో నీటిని తీసుకువస్తున్నది. గృహిణి ఘటేన జలం ఆనయతి. ఎందుకని ఘటేనా ఇది పుంలింగ శబ్దం కాబట్టి ఏనా అనేటువంటిది యాడ్ చేస్తాము. ఇప్పుడు మీరు నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే ద్రోణి కూపి అనేవి మనం అదే ప్రథమ విభక్తి ప్లేస్ లో వాడలేదు కదా అప్పుడు. అంటే సమ్ డౌట్, అంటే ఇవి ఏదో ద్రోణ్యాన్ని మహిళ అన్నారు కదా. ఓకే ఓకే, మహిళ అన్నారు. మహిళ అంటే ఆకారాంత స్త్రీలింగమే కదా. అవునవును, మహిళ అంటే ఆకారం స్త్రీలింగమే, పర్లేదు. మరి ఇప్పుడు ద్రోణ్యా అని ఎందుకు వస్తుంది? తృతీయ విభక్తిలో మార్చేటప్పుడు అంతేనా? ఓకే ఓకే. నేను ఇకారాంత స్త్రీలింగం గురించి ఏదో ఆలోచిస్తున్నాను, అది కన్ఫ్యూజ్ అయ్యాను ఎందుకో. మహిళ అనేటువంటిది నౌన్ గా వాడాము. అవునండి. ద్రోణి కూడా ఒక నౌన్, ప్రొనౌన్ లాంటిది లేకపోతే నౌన్ లాంటిదే, కానీ ఇక్కడ తృతీయ విభక్తిలో వాడాము. విభక్తిలో వాడాం కాబట్టి ద్రోణ్య అయింది. ఆ ప్రిన్సిపల్ అప్లై అవుతోంది. ఈకారాంత స్త్రీలింగమునకు ఆ ఈకారము పోయి ఒరిజినల్ నకారమునకు యా అనేటువంటిది ఒత్తుగా యాడ్ అవుతుంది.
ఇది కూడా ఈకారంత స్త్రీలింగం. ద్రోణి అనేది కూడా ఈకారంత స్త్రీలింగం. ఓకే, దీన్ని ఓకే ఓకే. ఇప్పుడు అయితేనండి మీరు తృతీయ విభక్తి ఈకారాంత స్త్రీలింగం తృతీయ విభక్తి చెప్పారు కదా, కానీ ద్వితీయ విభక్తి నేర్చుకున్నట్టు లేదండి మేము. ఏది ఈకారాంత స్త్రీలింగంలో వెళ్దాము. ఇది ఏంటంటే మనకి ఒక సెంటెన్స్ ఫామ్ అవ్వాలంటే మరి ఏదో ఒకటి ఆధారం తీసుకోవాలి కదా. వీటికి కూడా ఉన్నాయి విభక్తులు. కూపి అనంగా ప్రథమ విభక్తి ద్వితీయ అన్ని ఉన్నాయి. ఓకే అండి, అవి మనం 7 విభక్తులు ఉన్నాయి. దీనికి నిదానంగా నేర్చుకుందాం. అలాగేనండి. ప్రస్తుతానికి తృతీయ విభక్తిలో మనం ఎలా వాడగలమో నేర్చుకోండి ప్లీజ్. ఓకే ఓకే. అలాగే ఇదేమో ఘట అని ఎందుకన్నాము, గృహిణి ఘటేన అని ఎందుకన్నామంటే పుంలింగము కాబట్టి ఏనా అనేటువంటిది యాడ్ అవుతుంది. అవునండి. అదే అలాగే వృద్ధుడు కర్రతో నడుస్తున్నాడు, ఇది కూడా దండహ అన్నమాట. కర్ర అంటే దండహ పుంలింగం, దండేనా అవుతుంది. అలాగే ఇందాక మళ్ళీ ఒకసారి ఆ మేడం కూడా వింటున్నట్టున్నారు. ఇందాక మనం అనుకున్నాము త్రాసుతో తులా అన్నాము, అదేమైంది ఆకారాంత అయింది. ఆ దీర్ఘము పోయి హ్రస్వం ఏర్పడి దానికి యా అనేటువంటిది అయింది. అలాగే చురిక చాక్ అనమాట, చురికయ, గదా గదయ, పేటికయ పేటికయ దీర్ఘం పోతుంది. ఇప్పుడు లేఖిని ఉంది కదా, ఇప్పుడు నెక్స్ట్ లేఖిని అంటే ఇకారాంత స్త్రీలింగం అయింది, అప్పుడు లేఖినియా అయింది కదండి. ఎస్, ఉత్తమం మేడం, కరెక్ట్. అది గమనిస్తే మనకి తప్పులు రావును అర్థం అవుతూ ఉంటుంది. అంటే ఒక పద్ధతిలో మన అర్థం ఏదో గుడ్డిగా కాకుండా ఒక ప్రిన్సిపల్ ని మనం పెట్టుకొని అర్థం చేసుకుంటున్నట్టుగా ఉంటుంది మీకు. లేఖిని లేఖన్యానా సార్? లేఖన్య సారీ, లేఖని దాని శబ్దము లేఖని కాదు, లేఖన్య. అది ద్రోణి. సార్ ఇక్కడ ఒక డౌట్, సహ సాకం సార్థం ఈ 3 ఒకటే కదా? ఒకటే. అప్పుడు కూడి కలిసి. ఇప్పుడు చూడు ఇప్పుడు రామ సీతేన సీతయా సహ కరెక్ట్, ఉత్తమం మేడం, కరెక్ట్. సో రామ సీతయా సహ సీతయా సాకం సీతయా సార్థం వనం గచ్చతి. అలా వాడచ్చు సార్, అంటే మనం ఎక్కువ సహా వాడతాం కదా, అందుకని అంటే కలిసి కూడి వెళ్ళాడు అని. అంటే ఏదైనా వాడవచ్చు. అంటే మనం ఎక్కువ అన్ని పుస్తకాల్లో వాడతారు. ఇవి రేరుగా అంటే ఎక్కడన్నా సంస్కృతం పాఠం చదువుకున్నప్పుడు సాకం అన్నాను మీ అర్థం అయ్యో ఏమిటో అర్థం కాకుండా తెలుసుకోవటం. సార్థం సార్. ఇప్పుడు ఇట్లా రామ లక్ష్మణేన వనం గచ్చతి, లక్ష్మణుడితో వెళ్ళాడు, సాకం వనం లక్ష్మణేన సాకం వనం గచ్చతి. మరి రామ లక్ష్మణేన సహా కూడా చెప్పచ్చా? చెప్పచ్చు. సార్థం కూడా చెప్పచ్చు. మీరున్న 3 పదాలు ఏదైనా వాడవచ్చు మేడం. ఓకేనండి. సో ఇవాళ మీరు నేర్చుకున్న కొత్త పాఠం ఏంటి? స్మా. అంటే ఒకప్పుడు అలా ఉన్నాను, ఒకప్పుడు అది చేస్తూ ఉన్నాను, ఒకప్పుడు అది తాగుతూ ఉన్నాను. అంటే దాని అర్థం ఏంటి? ఇండైరెక్ట్ గా ఇప్పుడు నేను తాగటం లేదు. ఒకప్పుడు నేను బాలుణ్ణి, ఇవాళ వృద్ధుణ్ణి, లేకపోతే ఒకప్పుడు బాలుణ్ణి, ఇవాళ యువకుణ్ణి, అలా. అదనమాట. అహం బాలక స్మ అంటే బాలుణ్ణి, బాలక స్మ, అంతేనండి. అంతే ఒకప్పుడు. అదే నేను ఇక్కడ తప్పు రాసింది ఏంటంటే ఈ స్త్రీలింగం ఇక్కడికి వచ్చేప్పటికల్లా లేఖినియా అని రాశాను, లేఖనియా అని రాశాను, అది తప్పు. ఇప్పుడు లేఖన్యా అని రాయాలి. లేఖన్య అది యాక్చువల్ సంస్కృతంలో కూడా లేఖని కాదు. మన హిందీలో లేఖని అంటాము, సంస్కృతంలో లేఖని. అదేలేండి, ఈకారంత స్త్రీలింగం నాకు అర్థం, ఇది తప్పు రాసుకున్నాను. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఇప్పుడు న్యా అని వస్తుంది అని అర్థమైంది. ఆ ఈకారాంతం పోతుంది. అదే లేఖన్యా అవుతుంది. అవునవును. ద్రోణ్యా అవుతుంది, అంతేగా? కుప్యా. ఓకే మేడం. ఓకే మేడం. రజని మేడం ప్లీజ్. రజని మేడం వెళ్ళిపోయారేమో. అవునండి.
ఓకే మేడం, లీవ్ సర్వేభ్యః ప్రణామః. ధన్యవాదः. ధన్యవాదः మహోదయ. ప్రణామః మహోదయ. కొన్ని ఎక్సర్సైజ్ చేద్దాం, మళ్ళీ ఇస్తాను నేను, ఏమన్నా ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, మంచిదండి. ఓకే అండి, మంచిదండి. ప్రణామం మహోదయ. ప్రణామः మహోదయ.